నాలుగో టెస్టులో ఇంగ్లాండ్కు దక్కిన ఆధిక్యం 311. అటు రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ 0కే 2 వికెట్లు కోల్పోవడంతో ఆఖరి సెషన్ వరకైనా నిలుస్తుందా అనిపించింది. కానీ ఓపెనర్ కేఎల్ రాహుల్ 87 బ్యాటింగ్, కెప్టెన్ 78 బ్యాటింగ్ మాత్రం పట్టుబదలని పోరాటంతో అబ్బురపరిచారు. ఇక 2 సెషన్లతో పాటు ఓపిక్గా క్రీజులో నిలిచి భారత్ డ్రాపై ఆశలను సజీవంగా నిలిపారు. దీంతో శనివారం 4వ రోజు ఆట ముగిసేసరికి భారత్ 63 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 174 స్కోర్ చేసింది. ఇంకా జట్టు 137 రన్స్ వెనుకబడి ఉండగా చేతిలో 8 వికెట్లున్నాయి. గెలుపు అసాధ్యమే కనుక చివరి రోజు 3 సెషన్ల పాటు ఆతిథ్య జట్టు బౌలర్లను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. అటు పంత్ బ్యాటింగ్ పైన స్పష్టత రావాల్సి ఉంది. అంతకుముందు బెన్ స్టోక్ శతక సహాయంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 669 పరుగులు చేసింది. ఇక కార్స్ రాణించాడు. జడేజాకు 4, సుందర్, బూమ్రాకు 2 వికెట్లు దక్కాయి. ఏడు వికెట్ల నష్టానికి 544 ఓవర్ నైట్ స్కోర్తో 4వ రోజును ఆరంభించిన ఇంగ్లాండ్ దాదాపు సెషన్ పూర్తిగా ఆడి మిగిలిన 3 వికెట్లను కోల్పోయింది. కానీ ఆరోపే కెప్టెన్ స్టోక్స్ శతకంతో పాటు కార్స్ దానికి మరో 125 పరుగుల జత చేరాయి. ఈ జోడీ మధ్య 9వ వికెట్కు 95 పరుగుల జత చేరిందం విశేషం. దీంతో స్కోర్ 600 దాటడంతో పాటు ఆధిక్యం 311కి చేరి భారత్ ముందు కఠిన సవాల్ను ఉంచింది.